రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సంగ్రామం మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. ఫిబ్రవరి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆశావాహులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల మేనియా మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించి ఫిబ్రవరి 15వ తేదీలోపు పోలింగ్, కౌంటింగ్ సహా మొత్తం ఎన్నికల తంతును ముగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కాగా, మరోవైపు మంత్రులు అప్పుడే ప్రచార పర్వంలోకి దిగడంతో మున్సిపల్ ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపీట్ చేయాలని అధికార పార్టీ చూస్తోంది. అర్బన్ ఏరియాలో బలంగా ఉన్నామనే సంకేతాలు పంపేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల చిక్కుముడి వీడడంతో టికెట్ల వేట మొదలైంది. తమ సామాజిక వర్గానికి అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన వార్డుల్లోని ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల నివాసాలు ఆశావహులు, వారి అనుచరులతో కిటకిటలాడుతున్నాయి. టికెట్ కోసం పైరవీలు, సిఫార్సులతో నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా అధికార పార్టీలో పోటీ తీవ్రంగా ఉండటం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు రెబెల్గా మారే ప్రమాదం ఉండడంతో అందరినీ సమన్వయం చేయడం నేతలకు సవాల్గా మారింది. అటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా బలమైన అభ్యర్థుల కోసం వేట సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకోనున్నారు. సీఎం వచ్చాకే ఎన్నికల ప్రచారంలో మరింత జోష్ పెంచేలా పార్టీ వర్గాలు షెడ్యూల్ రూపొందిస్తున్నాయి. రేవంత్ వచ్చిన వెంటనే వరుసగా జిల్లాల పర్యటనలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పర్యటనలు ఉండనున్నాయి. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు టైం తక్కువగా ఉండడంతో అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. జనవరి 26న షెడ్యూల్ విడుదల చేసి కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టి నామినేషన్ల పరిశీలన, విత్డ్రావల్కు గడువిచ్చి ఫిబ్రవరి 14 వరకు ఫలితాలు కూడా వెల్లడించేలా షెడ్యూల్ ఉంటుందని సమాచారం. శివరాత్రి, రంజాన్ ఉపవాసాల కంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది నియామకం, ఓటర్ల జాబితా సవరణ లాంటి అంశాలపై మున్సిపల్ శాఖ, ఎన్నికల సంఘం అధికారులు నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడుతూనే చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి సమయం దగ్గర పడుతుండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా గడుపుతున్నారు. షెడ్యూల్ రాకముందే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.